హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు నేను మా అత్తమ్మ మా మమ్మీ వాళ్ళ నేర్పించిన టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈజీగా చేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు కొంచెం నూనె పోసి అందులో పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటాలు వేసి చాలా దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ ఇవాళ చపాతీ చేశానండి. మడత రొట్టె అంటారు కదా, అది నా స్టైల్లో చేశాను. చూడండి, మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, గోధుమ పిండి తీసుకొని ఇలా పిండి కలుపుకొని ముద్దలుగా చేసుకొని చపాతీ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మడత పెట్టుకోవాలండి. ట్రయాంగిల్ షేప్ అంటారు కదా, అలా మడత పెట్టుకొని కాల్చుకోవడమే. చాలా ఈజీ అంటే ఈజీగా ఉంటుంది. టమాటా చట్నీ విత్ మడత రొట్టె చాలా బాగుంటుందండి. తెలంగాణ స్టైల్లో చేశాను. చూడండి, మీరు కూడా టేస్ట్ చేయండి. యమ్మీ యమ్మీ పచ్చడి విత్ రొట్టె.